మీరు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటున్నారు, వాళ్ళు బీజేపీకి ఎందుకు ఓటేయాలని వాళ్ళు అంటారు. మంది పిల్లల ఫోన్లు విన్నందుకు, నీ చెల్లె మీద ఫోన్ విన్నందుకు, నీ బావ భార్య ఫోన్ విన్నందుకు నీకు ఓటేయాలా? నువ్వు మామ కుర్చీలో కూర్చొని కూడలు ఫోన్ వింటావా? నువ్వు సిగ్గుందా అసలు నీకు? తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన మనం తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పనిచేస్తున్నామని వాళ్ళు ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు అధికారం ఏం చేస్తుందంటే అన్న కళ్ళకు కూరలు తెస్తుంది. జై తెలంగాణ అంటే కట్టబట్టుకుని తెచ్చి పక్కన బీఫామ్ ఇస్తేవి. ఎవరన్నా కేశవరావు, ఎవరన్నా డి శ్రీనివాస్, ఎవరన్నా కడియం శ్రీహరి, ఎవరు తలకాలైనా తలసాని, వాడు సైకిల్ గుర్తు మీద గెలిచేస్తే వానికి మంత్రి పదవి ఇస్తేవి. కేసీఆర్కు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళందరినీ అధికార రంగాన్ని ఎందుకు తెచ్చుకొని సంఖలో పెట్టుకున్నాడు? కర్మానుసారే బుద్ధి. అధికారం పోయిన 100 రోజులకే, కేవలం 100 రోజులు కూడా కనబడలేదు, వెళ్ళిపోయింది. కేసీఆర్ ఏమనుకోవట్లేదు అసలు వీళ్ళ గురించి. చదువుకుని కొడుకు సంతగాడు గోళీలు ఎత్తుండా, కేసీఆర్ ఆరోగ్యాలు ఏమైనా ఖరాబ్ చేస్తుండా చూడు. జయలలిత పక్కన ఉన్న శశికళ చేసిందని ఆమె చచ్చిపోయినాక రోజు పేపర్లలో వచ్చింది. అట్లా కేసీఆర్కి ఏమైనా అయినాక వార్తలు రాసే ముందు జర్నలిస్ట్ మిత్రులంతా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. అంటే కేసీఆర్ పక్కనే ఉండి కేసీఆర్ మీద కుట్ర జరుగుతుందంటారా? ఇప్పుడు పక్కన ఉండడానికి చంపేదానికి అవకాశం ఉంటుంది, కానీ దూరం ఉండడానికి చంపేదానికి అవకాశం ఎందుకుంటుందన్న? ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే మోసం ఉంటుంది. ప్రజలు తనకు దూరం అవుతున్నారన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ గమనించలేకపోయాడా? ముగిసిన అధ్యాయం, తెలంగాణ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో ఫోన్ ట్యాపింగ్ పైన నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందని నువ్వు తాళం చేయ దొంగకిత్తివి. డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు. ఇగో ఇది నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్పమని రేపు రేవంత్ రెడ్డిని వచ్చి. సో హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మొత్తం పొలిటికల్గా నాకు గ్రిప్ ఉన్నటువంటి జిల్లా అని భావించేటువంటి ఒక జిల్లాలో బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి మెదక్ పార్లమెంట్లో రఘునందనరావు గెలుపు అంత ఈజీయా? హరీష్కి మెదక్ జిల్లాకి ఏం సంబంధమేనా? కేసీఆర్ రఘునందనరావు లాంటి వాళ్ళని వదులుకోవడం వల్ల నాకు నష్టం జరిగిందని ఎప్పుడైనా ఆలోచించుంటాడా? నాకు సంచులు మోసుడు రాదు. కుక్కడపల్లి భూములు కబ్జాలు చేసినోడు, రింగ్ రోడ్ చోటి భూములు కబ్జాలు చేసేటోళ్ళు, వ్యక్తిత్వం లేనోడు, బాంచందరాని కాలు మొక్కేటోడు, వీళ్ళే కావాలి. సో అవకాశం వస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా రఘునందనరావు హరీష్ రావు మీద పోటీ చేస్తాడా? హరీష్ రావు మీద ఎవరి మీద చేయమనే చేస్తాడు. 600 జీవోని అమలు చేయాలి. హరీష్ అనేటువంటి సిద్దిపేట కనబడద్దు అని చెప్తా. మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీనియర్ పొలిటీషియన్ రఘునందనరావు మనతో ఉన్నారు. మరి త్వరలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మెదక్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రఘునందనరావు ఈ ఎన్నికలను ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఆ 2 ప్రధాన పార్టీలను ఎదుర్కొని మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏ విధమైనటువంటి రిజల్ట్ సాధించబోతుందో వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. రఘునందనరావు గారు వస్తే నమస్కారం. దుబ్బాకలో అంటే శాసనసభ ఎన్నికలలో దుబ్బాకలో రఘునందనరావు ఓడిపోయాడు. మరి ఒక చిన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన రఘునందనరావు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తాడా? మరి కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయింది కదా. ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించినోడు కామారెడ్డిలో ఓడిపోయింది కదా. మరి గాయనితోటి ఇంకా గాయనితోటి బీఆర్ఎస్ ఎట్లా నడుస్తుంది? అంటే ఆయన 119 పోటీ చేసింది కాబట్టి ఓడిపోయాడు. 119 సీట్లలో 1 సీటు 2 దగ్గరలో ఇంతకుముందు కూడా 2 దగ్గర చేసిండు. ఆయన సిద్దిపేటలో చేసిండు, మెదక్ పార్లమెంట్లో చేసిండు, అప్పుడు గెలవలేదా? అట్లా ఉండదు కదా. ఇలా వాళ్ళ పార్టీ మునిగిపోతుంది. బీఆర్ఎస్ అనేది టైటానిక్ పడవైంది. టైటానిక్ కొన్ని 100 ఏళ్ళ దాకా మళ్ళీ తేలలేదు. అట్లా నవ్ ద చాప్టర్ ఆఫ్ బీఆర్ఎస్ హెస్ బీన్ కంప్లీటెడ్. ఎందుకు ఓటేయాలి? తెలంగాణ సమాజం ఇవ్వాలా బీఆర్ఎస్కి, కారుకి ఏమున్నదని వేయాలి? ఈ మాట నేను అడుగుతలేను. వాళ్ళు బీఫామ్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థులు బీఫామ్ ఆడ వారేసి పోతూ చెప్తుర్రు, సార్ వద్దు, కారు వద్దు, మీ బీఫామ్ వద్దు అని పోతుర్రు. నేనేం చేస్తాను? 10 ఏళ్ళు, నిన్ననే ఏప్రిల్ మొదలైంది. నేను నిన్న పొద్దుగాలనే అనుకున్నా, 10 ఏళ్ళు ప్రజలను వంచి ఫూల్స్ని చేసి ఏదో చేద్దామని అనుకుంటే వాళ్ళు నిన్ను ఫూల్స్ని చేసిరు. అమలుకు ఆచరణకు నోచుకోనటువంటి హామీలు ఇచ్చి కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ ఫూల్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు అని చెప్పినండి నేను. అంటే ఒకటి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటే తెలంగాణ కోసం పోరాడింది టీఆర్ఎస్, తర్వాత వాళ్ళు పార్టీని పేరు మార్చుకున్నారు అనుకోండి, అది అయిపోయింది. టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ బంగారు తెలంగాణ అయింది, కేసీఆర్ కుటుంబం జైల్లో తెలంగాణ అయింది. ఇంకా నువ్వు ఎందుకు ఉండాలి అంటున్నా. ఇలా నీ అవసరం ఏముంది? తెలంగాణలో ఒక్కొక్కటి కేసీఆర్ అని వాళ్ళే నిర్ణయించుకోరు. ఇంకా నువ్వెందుకు?
అంటే ఒకటి జాతీయ పార్టీలను ఎదుర్కోగలిగే శక్తి తెలంగాణలో బీఆర్ఎస్కి ఉందని కేటీఆర్ ఈ దేశంలో ఏడలేని పార్టీలు, ఏడలేవు ప్రాంతీయ పార్టీలు. ఇలా ఏఐడిఎంకే ఏడుంది, ఇలా నితీష్ గారి పార్టీ ఏడుంది, నవీన్ గారి పార్టీ ఏడుంది, దీదీలు ఏడున్నారు. ఎందుకు ఇవన్నీ? 42 ఎంపీలు ఉన్న రాష్ట్రాలలోనే దిక్కులేదు, 80 ఎంపీలు ఉన్న రాష్ట్రాలలోనే రెండు సార్లు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిర్రు. గీడ 17 ఎంపీలు ఉన్న దగ్గర ఏదో కేటీఆర్ ఎగురుతుండని ఏం మాట్లాడతారండి? అంటే ఒకటి మీరు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటున్నారు, వాళ్ళు బీజేపీకి ఎందుకు ఓటేయాలని వాళ్ళు అంటున్నారు. 100 కారణాలు చెప్తా నేను, నువ్వు ఒక్క కారణం చెప్పు. మంది పిల్లల ఫోన్లు విన్నందుకు నీకు ఓటేయాలా? నీ చెల్లె మొగుని ఫోన్ విన్నందుకు నీకు ఓటేయాలా? నీ బావ భార్య ఫోన్ విన్నందుకు నీకు ఓటేయాలా? సిగ్గుందా అసలు నీకు? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. తెలంగాణలో కొత్త ఇంటికి పెళ్ళై కోడలు వస్తే కొడుకు కోడలు మాట్లాడుతుంటే పక్కెళ్ళిపోతారు తల్లిదండ్రులు, అత్తమామ. అది సంస్కారం. నువ్వు ఆ మామ కుర్చీలో కూర్చొని కోడలు ఫోన్ వింటావా? నువ్వు ఎవడైనా టెలిఫోన్ ట్యాపింగ్ నేను చెప్తే విన్నారా మీరు? 4 ఏళ్ళ నుంచి వరుతున్నా, ఎవరు మంది ఫోన్లు వింటుండే అంటే విన్నారా మీరు? మీ కూడా వింటున్నాడు, మీకెందుకు అర్థమవుతలేదు? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భం కూడా మీరు చాలాసార్లు అన్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. అప్పుడు చెప్తే నేను రాజకీయం చెప్పినట్టు అనిపించింది. మరి నిన్న రాధాకిషన్ రావు చెప్పిండు కదా, రఘునందన్ చుట్టాల ఫోన్లు విన్నాం, రఘునందన్ చుట్టాల ఇంట్లో పట్నంలో కోటి పట్టుకున్నాం. పట్నంకి దుబ్బాకకి ఏం సంబంధం అన్నా? ఎలక్షన్ దుబ్బాకలో, ఎలక్షన్ కూడా దుబ్బాకలో, మీద సిద్దిపేట జిల్లాలో. పట్నంలో పైసలు ఎవరు తీసుకుపోతలేడా? ఇప్పుడు వేగంపర్ రోడ్డు మీదకి బేగం బజార్ పైసలు ఎవరు తీసుకుపోతలేడా? కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా దుర్వినియోగం చేశారనుకుంటున్నారా? ఒక్క ఫోన్ ట్యాపింగ్ కాదన్న, ఫోన్లో ట్యాపింగ్. ఆయన ఒక్క మంచి పని చేయలేదు. ఒక్క మంచి పని చెప్పు. ఒక్క మంచి పని అంటే శంకరమ్మకి ఎందుకు ఎమ్మెల్సీ రాలే? అసలు ఏమైనా ఉందా అన్న వాళ్ళకి? అమరుల స్తూపం అని కట్టిరు, ఆ స్తూపం ఆంధ్రాడు అన్న కాంట్రాక్టర్. మాట్లాడితే బాగా అనిపిస్తుంది, పదాలు అంటుంటే రఘునందన్ ఇట్లా అంటాడా అట్లా అంటారా అంటారు. ఎవరన్నా నీ కాంట్రాక్టరు? 60 కోట్లతో ప్రారంభమైనటువంటి పునాది అయినటువంటి స్తూపం అయిపోయే వరకు 180 కోట్లు అవుతుందా? అలా మంత్రుల వాట ఎంత, కట్టినోడి వాట ఎంత అంటే కోపం వస్తుంది నీకు. అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకదా? దేనికోసం? పంచుకోవడానికా? తెలంగాణ దోసుకోవడానికా? తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణ జలవనరులు, తెలంగాణ ఆస్తులు, తెలంగాణకు సంబంధించిన సంపద తెలంగాణ వాళ్ళకి దక్కాలని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దానికి కంప్లీట్గా డిఫరెంట్గా అయింది. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం ఉన్నారు, కేసీఆర్తో కలిసి పనిచేశారు. సరే, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రశ్నించారు, కానీ వాళ్ళు ఎందుకు మరి ఇవన్నీ ఆలోచించలేదు? తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన మనం తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పనిచేస్తున్నామని వాళ్ళు ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు అధికారం ఏం చేస్తుందంటే అన్న, కళ్ళకు పొరలు తెస్తుంది. కళ్ళకు పొరలు వచ్చిన తర్వాత ఎదురుగున్న వాళ్ళు ఏం చేస్తారో కనబడదు. అందుకనే టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరి దగ్గర రూపాయి లేకుండా మనమే గుంజుకొని, మన దగ్గరనే 1000 కోట్లు పెట్టుకొని, జనాన్ని ముద్దపప్పులు అనుకొని, డబ్బులు వారేస్తే ఓట్లు వేసే మిషన్లు అనుకొని, ఇది అహంకారం కాదా అన్న? కేసీఆర్ ఏం చెప్పిండన్న తెలంగాణ ఉద్యమం చెప్పేటప్పుడు? ఏం మాట అన్నాడు? తెలంగాణ వచ్చినాక నేను నా ముసలి ఇద్దరమే ఉంటాం, తెలంగాణకు నేను కాపలా కుక్కలా ఉంటాడు, చదువుకున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చినావన్నా? సడకుని కొడుకు సంతకానికి ఇచ్చినావు మంచి భవిష్యత్తు. జై తెలంగాణ అని జలదృశ్యానికి సున్నం వేసిన రఘునందన్కు భవిష్యత్తు ఇచ్చేందుకు నీకు మనసు రాలే. కరీంనగర్లో 14 ఏళ్ళు నీ ఫైళ్ళు మోసి ఎప్పటికీ నీకు ఎలక్షన్ ఏజెంట్కున్న కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వలే, జిట్టా బాలకృష్ణారెడ్డికి ఇవ్వలే. ఆఖరికి మరి దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసే రోజు సోషల్ మీడియాలో పెట్టిరు. ఏమని? ఎమ్మెల్సీ శంకరమ్మ అని పెట్టిరు, 2 గన్మెన్లను ఇచ్చినవని పెట్టిరు. సిగ్గులేక పొద్దుల పోయి స్తూపం ఓపెన్ చేసిరు. కానీ ఇయ్యలనాక శంకరమ్మకు రాలే కొలువు. ఎవరన్నా కేశవరావు, ఎవరన్నా డి శ్రీనివాస్, ఎవరన్నా కడియం శ్రీహరి, ఎవరు తలకాయలైనా తలసాని, వాడు సైకిల్ గుర్తు మీద గెలిచేస్తే వానికి మంత్రి పదవి ఇత్తివి. వాళ్ళకన్నా మేము తెలివి తక్కువలమా? ఎవరు? దానం నాగేందర్ జై తెలంగాణ అంటే కట్టబట్టుకుని తెచ్చి పక్కన బీఫామ్ ఇస్తేవి. అంటే నువ్వేంది? నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదు. 14 ఏళ్ళు నీతో అటుకులు తిని జైల్లోకి పోయి దెబ్బలు తిన్నోడు బీఫామ్కి పనికిరాడా? పక్కపాడికి రాగానే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతావా? ఏమైంది ఇలా? నేను 2013లో చెప్పిన ఈ కడియంలు గిడియంలు నేను ఎప్పుడో గుండు కొడతారని. కొట్టిరా కొట్టలేదు ఇవాళ. సో మరి కేసీఆర్కి ఇవన్నీ తెలియదు. కేసీఆర్ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, రాజకీయాలలో ఆయనకు బాగా అనుభవం ఉంది, రాజకీయ చతురుడు, వ్యూహకర్త అని కూడా అంటారు. మరి కేసీఆర్కి ఇవన్నీ తెలియకుండానే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, కేసీఆర్కు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళందరినీ అధికారం రంగానే ఎందుకు తెచ్చుకొని సంఖలో పెట్టుకున్నాడు? కర్మానుసారే బుద్ధి అని భగవద్గీతలో ఒక దగ్గర చెప్తారన్న. నీ కర్మ అట్లుంది, నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. కర్మానుసారే బుద్ధి,
నీ కర్మ అట్లా ఉంది కాబట్టి నువ్వు అట్లా పోయినావు అట్లా. అంటే దీని కేసీఆర్ చెప్పే మాట ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ జరగాలి కాబట్టి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చుకున్నాను అంటాడు. రమణ, నాకు కోపం బాగా ఏడొస్తుందంటే మీడియా మీద కూడా వస్తుంది. మీడియా మీద కూడా కోపం వస్తుంది. కడియం శ్రీహరి గారు ఎంపీ అయ్యిండు. ఆయన నాడు రిజైన్ చేపించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు చేసినావు? పిహెచ్డీ చేసిన బాలకృష్ణని ఎందుకు చేయలేదు? పిహెచ్డీ చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ని ఎందుకు చేయలేదు? పిహెచ్డీ చేసిన గాదర్ కిషోర్ని ఎందుకు చేయలేదు? పనికిరానోడు కదా కడియం శ్రీ అనేటోడు, ఓడిపోయినోడు కదా. నువ్వు బీఫామ్ ఇస్తే బతికినోడు కదా. నీకు తలసాని శ్రీనివాస్ ఎందుకు? ఆ షాదనగర్లో గెలిచిన అంజయ్ యాదవ్ లేడా? నీకు యాదవులు కావాలనుకుంటే, లేకపోతే కొత్త యాదవుల్ని తయారు చేయి. అసలు అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ ఎవరు చెప్పే మాట వినే స్థితిలో లేడు. అసలు ఎవరు మాట వినలేదు అని ఫోన్లో వింటుండు కదా. ఫోన్లో విని ఏం చేశాడు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు చాలా నిజంగా చాలా నువ్వేం చేస్తున్నావో తెలుసుకున్నాడు. నిన్ను ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసుకున్నాడు. నిన్ను నియంత్రిస్తే చాలు నువ్వు ఆయన దగ్గర సరెండర్ అవుతావు అనుకున్నాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది హుజురాబాద్ ఉప ఎన్నికలో జరిగింది, మునుగోడు ఉప ఎన్నికలో జరిగింది. బట్ కేసీఆర్ దుబ్బాకలో జరగలేదా? దుబ్బాకలో కూడా జరిగింది. ఎందుకు దుబ్బాకలో ఇది కూడా జరిగింది. రైట్, మీరు చెప్పారు, ఇంతకుముందు కూడా మీరు చెప్పారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో విన్నారు. కానీ నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో వినలేదు కదా కేసీఆర్. విన్నాడు కదా. ప్రజలు ఏమనుకుంటారో ఆయనకు తెలుసు. అందుకనే 2000 ఇస్తే ఓటేస్తారు, రైతు బంధు ఇస్తే ఓటేస్తారు అని అనుకున్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేననేది జనం చెప్పి వినవలేదు ఆయనకి. అప్పుడు మ్యూట్ అయింది. ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇంత చేసిన కేసీఆర్ ఇప్పటికైనా నేను అసలు ట్యాప్ చేయాల్సింది ఫోన్లను కాదు, ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని ఉంటే బాగుండేదని అని ఆలోచిస్తాడా ఇప్పటికైనా? ఇంకా కేసీఆర్ గురించి ఎందుకన్నా చర్చ? టైటానిక్ గురించి 500 ఏళ్ళ తర్వాత చర్చ. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసింది కదా రాష్ట్రం. అయితే చాలా మంది చేసిరు, చాలా మంది పోతారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చేసిండు. అంటే గుణపాఠాలు, అంటే ఓటమిల నుంచైనా గుణపాఠాలు నేర్చుకుంటారు రాజకీయ నాయకులని. కేసీఆర్కి ఆలోచన లేదు, ఆ ఓపిక లేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ పోటీ చేస్తాడని కూడా నేను అనుకోను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు లేదా చాలామంది తెలంగాణ ఉద్యమకాలు ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలలో పనిచేసి దెబ్బలు తిని జైళ్ళకు పోయి ధర్నాలు చేసి పోలీసులతో లాఠీచార్జీలు చేసి అరెస్టులు అయ్యి రకరకాల ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ తెలంగాణ వచ్చిన తర్వాత దూరం అయిపోయినాం. తెలంగాణ ద్రోహులందరినీ కేసీఆర్ దగ్గర తీసుకున్నాను. చాలాసార్లు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్లో పనిచేసిన చాలామంది నాయకులు కూడా బాధను వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి అధికారం రాగానే వచ్చి పదవులు అనుభవించి ఎన్ని పదవులు అనుభవించాలో అన్ని పదవులు అనుభవించారు. ఒక ఆయన 3 సార్లు రాజ్యసభ, వాళ్ళ బిడ్డకు మేయర్ పదవి, ఆయన కొడుకు కార్పొరేషన్, ఇంకొక ఆయన కేశవరావు, ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, మళ్ళీ బిడ్డకి ఎంపీ టికెట్ అనౌన్స్ చేసినాక మళ్ళీ వెళ్ళిపోయింది. ఇట్లా మహేందర్ రెడ్డి అయితే ఆయన ఇంట్లో అందరూ, ఆయనకు 2 సార్లు మంత్రి పదవి, ఆయన తమ్మునికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆయన భార్యకి జడ్పీ చైర్మన్, వీళ్ళందరూ ఇవాళ అధికారం పోయిన 100 రోజులకే, కేవలం 100 రోజులు కూడా కలవలేదు, వెళ్ళిపోయారు. కేసీఆర్ ఏమనుకోవట్లేదు అసలు వీళ్ళ గురించి. ఆయన ఏమైనా అనుకోదంటే వాళ్ళకి ముందు పదవులు ఇచ్చే కంటే ముందు అనుకోవాలి. వీళ్ళకి పదవులు ఇవ్వడం నేను చేస్తున్న తప్పని ఆయన ఆలోచించాలి. ఆయన ఆ విచక్షణను కోల్పోయింది కాబట్టి ఈ పొరపాట్లు జరిగినాయి. అట్లా ఆయన ఓషులు ఉంటే ఈ పనులు జరగకపోతుండేమో అని అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ గోళీలు వేసేటి సడ్డకుని కొడుకు సంతగాడు గోళీలు ఎత్తుండా, ఇంకేమైనా ఎత్తుండా అని చూడాలి. నేను ఉత్తర జోకో చెప్తలేనన్న, జయలలిత పక్కన ఉన్న శశికళ చేసిందని ఆమె చచ్చిపోయినాక రోజు పేపర్లలో వచ్చింది. అట్లా కేసీఆర్కి ఏమైనా అయినాక వార్తలు రాసే ముందు జర్నలిస్ట్ మిత్రులంతా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. సడకుని కొడుకు సంతగాడు గోళీలు ఎత్తుండా, కేసీఆర్ ఆరోగ్యాన్ని ఏమైనా ఖరాబ్ చేస్తుండా చూడు. వాళ్ళ కుటుంబ సభ్యుడు కదా. మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో మళ్ళీ మీరు జయలలితకు శశికళ కంటే ఎక్కువనా కేసీఆర్కి సంతోషం అనేటోడు? మీకే ఎక్కువ తెలియదు, ఎందుకంటే మీరు కేసీఆర్ నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీడియా మీరు కేసీఆర్కి చాలా దగ్గర. సరే, ఇప్పుడు రాజకీయంగా దూరంగా ఉండొచ్చు, కానీ దూరం అయ్యేంత వరకు మీరు చాలా దగ్గర. మీకు ఎక్కువ తెలియాలి కేసీఆర్ గారికి ఎవరి దగ్గర ఎవరని. నేను ఈ మాట అంటున్నా అంటే దాని వెనకాల ఏదో కారణం ఉందని అంటున్నా కదా. సో అంటే ఏదో 4 ఏళ్ల క్రితం నేను టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే అందరు నవ్విర్రు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు మేల్కొని ట్యాపింగ్ అవుతుందని మీరు లొల్లి పెడుతుర్రు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, పక్క రాష్ట్రంలో జరిగింది. జయలలిత గోళీలు వేయమంటే ఇంకేమో ఇచ్చిరట. అట్లా ఇప్పుడు కేసీఆర్ గోళీలు వేయమంటే ఇంకేమో ఇస్తుండేమో సంతోషం అనేటోడు ఆలోచించుర్రు. అంటే కేసీఆర్ పక్కనే ఉండి కేసీఆర్ మీద కుట్ర జరుగుతుందంటారా? ఇప్పుడు పక్కన ఉన్నోడికి చంపేందుకు అవకాశం ఉంటుంది, కానీ దూరం ఉన్నోడికి చంపేందుకు అవకాశం ఎందుకు ఉంటుంది అన్న? మరి ఈ విషయం కేసీఆర్ కుటుంబ సభ్యులకు అంటే ఈ పసిగట్ట లేకపోతుందా? రఘునందన్ రావు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ గారికి ఎందుకు తెలుస్తలేదు? నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 2 పెద్ద పేర్లు ఉంటుండే క్రిమినల్ హిస్టరీ తీసుకున్నప్పుడు. ఒకటి సూరి, 2 భాను అని 2 పేర్లు ఉంటుండే. మధ్యలో చెరువు సూరి గారు తన జేబులో ఉన్న తుపాకీని వెనక సీట్లు ఉన్నటువంటి భానుకి ఇచ్చి ఇది పట్టుకోతమ్మే అని చెప్పకపోతే భాను మధ్యలో చెరువు సూర్యుని ఎందుకు కాలుస్తుండే? తుపాకీ సూర్య నడుముకే ఉంటే భాను అనేటాన్ని మధ్యలో చెరువు సూర్యుని నడుమ ఈజీ అయిపోతుండే కదా. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే మోసం ఉంటుంది. అంతే, అందుకంటే ఎక్కువ నేను చెప్పేది ఏం లేదు. రైట్. ఈ మధ్య ఇది కేసీఆర్కి అర్థం కావాలని ఉదాహరణ ఇచ్చిన.
కేటీఆర్ మొన్న ఈ మధ్య తెలంగాణ భవన్లో వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకుల మీటింగ్లో అన్నాడు, పోలీసు వాళ్ళు చేస్తే చేసిన ఒకరిద్దరు లంగలు దొంగలై పోలీసు వాళ్ళ పనేది అంటున్నాడు. నిజంగానే పోలీసు వాళ్ళది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త కాదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటాయి అనేది ఆయన ఒక ఎండార్స్మెంట్ ఇచ్చాడు. అన్న, భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాలి. భారత రాజ్యాంగంలో వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కోసం చేస్తారు, ఐఎస్ఐఎస్ తీవ్రవాదం కోసం చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకున్నారో వినడానికి చేసుకుంటారా నా ట్యాపింగ్? అప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయా? నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలేనా? వాళ్ళు ఏదో పార్టీ మారుతున్న విషయం నీకెట్లా తెలిసిందన్నా? అంటే నువ్వు వాళ్ళ ఫోన్లు వింటున్నావు కదా, అంటే నువ్వు సొంత పార్టీ అని వింటావు, ఎదురున్న పార్టీ అని వింటావు. నువ్వు చేయాల్సిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మాత్రం చేయవు. ఇది అన్యాయం అంటున్నా. అంటే ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది లేదు కాబట్టి తన పార్టీని తాను కాపాడుకోవడం కోసం తన పార్టీ ఎమ్మెల్యేల మీద ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో నిఘా పెట్టి వాళ్ళు తన పార్టీ నుంచి బయటకు పోకుండా కాపాడుకోగలిగాడు. కానీ ప్రజలు తనకు దూరం అవుతున్నారన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ గమనించలేకపోయాడా? సో కేసీఆర్ గారి గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం ఎనర్జీ వేస్ట్. ముగిసిన అధ్యాయం, చినిగిపోయిన అధ్యాయం, తెలంగాణ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. నేను స్పష్టంగా చెప్తాను, చీకటి అధ్యాయం అని ఎందుకు చెప్తున్నా అంటే, బిడ్డ భర్త ఫోన్ ఇంటివి, కొడుకు భార్య ఫోన్ ఇంటివి, ఇంతకంటే చీకటి అధ్యాయం ఏముంటుందన్న? అంటే నువ్వు నమ్మవు, నువ్వు వినమన్నావా? మరి నీ పక్కన ఉన్న సడకుని కొడుకు సంతగాడు వినమన్నాడా? నాకు తెలియదు. మరి ఎవరు వినమంటారు? అంటే మీరు కవిత భర్త ఫోన్లు ఎవరు వింటారు? ఎందుకు వినాలి కవిత భర్త ఫోన్లు? కవిత భర్త ఫోన్లు విన్నావు, మరి విన్నప్పుడు నీకు అప్పుడు గుర్తుకు రాలేదు లిక్కర్ కుంభకోణం అవుతుందని ఎందుకు తెలియలే? అప్పుడు ఎందుకు వారించలే? బిడ్డ ఈ పని చేయగానే ఎందుకు చెప్పలే? ఏం చేస్తున్నారు మరి మీరు? అంటే ఫోన్ ట్యాపింగ్లో రఘునందన్ రావు బాధితుడే, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బాధితుడే, ఇంకా చాలామంది రాజకీయ నాయకులు బాధితులే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పైన నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందని అనుకుంటున్నాను. ఎట్లా జరుగుతుందన్న? అప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉండరు. మళ్ళీ నువ్వు తాళం చేయ దొంగకిత్తివి. ఇదే విషయాన్ని ప్రభాకర్ రావు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారితో అన్నాడని చెప్తున్నారు. మేము ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తే అది చేసాం, ఇప్పుడు మీరేం చేస్తున్నారో మేము ఆనాడు కూడా అదే చేసామంటున్నారు. అంటే దాన్ని బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అనేది అర్థమవుతలేదా ప్రజలకు? ఇట్స్ హ్యాస్ టు బి బ్యాన్డ్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కోసం ఇచ్చినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ అనుమతులు, యాక్చువల్ దీనికి అనుమతి ఉందో లేదో నాకు తెలియదు. దాన్ని మీరు ఇండివిజువల్స్ మీద ఎట్లా వాడతారు అంటున్నా, కుటుంబ సభ్యుల మీద ఎట్లా వాడతారు అంటున్నా. ప్రభాకర్ రావు గారు ఏం మాట్లాడారో, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. కానీ నా బాధ నేను చెప్తా ఉన్నా ప్రజల పక్షాన. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అని చెప్తున్నా. సో కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. నువ్వు బురదలు దిగినవు, బయటకు వచ్చి 10 మందికి నువ్వు బురద అంటించాలని కోరుకుంటే ఏం చేస్తావన్నా? నీ బురద నువ్వు కడుక్కో ముందు కదా, ఎందుకు పక్కన వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తావు? కేసీఆర్ చేసిన తప్పు నువ్వు చేయకు. రేవంత్ రెడ్డిని ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పమాను, డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు. ఇగో ఇది నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్పమని రేపు రేవంత్ రెడ్డిని వచ్చి. ఈ ప్రభుత్వం చేస్తలేదా ట్యాపింగ్? అప్పుడు ప్రణీత్ రావు చేసి ఉంటాడు, ఇప్పుడు ప్రణీత్ రెడ్డి చేస్తుంటాడు, ఎల్లుండి ప్రణీత్ కుమార్ చేస్తుండొచ్చు. ఏముందన్న? అంటే మరి ఈ వ్యవస్థ మారదు అంటే అధికారంలో ఎవరున్నా ఈ సిస్టమ్ అంతా కామన్గా ఇట్లానే ఉంటుందా? మారాలని కోరుకుందాం, పక్కింటి ఫోన్లు వినొద్దని కోరుకుందాం, టెర్రరిస్టులను కంట్రోల్ చేయమని కోరుకుందాం, టెర్రరిస్టుల యాక్టివిటీస్ మీద వినండి అని చెప్తాం. కానీ నువ్వు ఎంతసేపు మంది మీద రాజకీయ ప్రత్యర్థుల్ని సశేషంగా క్లోజ్ చేస్తా అంటే ఎట్లా? అంటే అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం యొక్క లక్షణం ఇది అంటారు. అంటే ప్రభుత్వం తన సీట్లో అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా, అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, రేపు ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా, రాజ్యం లక్షణమే అది. ప్రతిపక్షంలో ఉన్నంతసేపు ఒక మాట మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారని, ఇంకోలాగా వ్యవహరిస్తారని కూడా అది ప్రూవ్ అయింది కూడా. సో అది మారదా? మారాలని కోరుకుందామన్నా, మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకుందాం, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు పోవాలని కోరుకుందాం. రైట్. ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తారు మీరు? 17 పక్కా గెలుస్తుందా? అంటే హైదరాబాద్ కూడా గెలుస్తారా? గెలుస్తుంది. 6 కంటే ఎక్కువ దాటరని మీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. ఎవరు ఏంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎక్కడుంది అంటున్నా. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి ప్రజలు అంటున్నా. ఒక్క ఓటు వేసినా, ఒక్క సీట్ ఇచ్చినా బీఆర్ఎస్ వాడు ఏం చేస్తాడు?
గల్లీలో బీఆర్ఎస్ లేదు, ఢిల్లీలో బీఆర్ఎస్ లేదు. ఎవరన్నా గెలిస్తే తెలంగాణ వచ్చి బీజేపీ కండువనైనా కప్పుకోవాలి, కాంగ్రెస్ కండువనైనా కప్పుకోవాలి. వాళ్ళకి ఎందుకు వేయాలి ఒకటి అంటున్నా. పార్టీలు మారేటోళ్ళకి ఎందుకు వేయాలి? దొంగలకు ఎందుకు సతి కట్టాలి? నేరుగా మేమే ఉన్నాం కదా, మాకే ఏంటని అడుగుతున్నాం. అంటే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేసిందా? ఎప్పుడో ఎత్తేసింది. బీఆర్ఎస్కి ఏముంది ఈ ఎన్నికలలో అన్న? నువ్వు కూల్గా ఆలోచించు. ప్రజలు అడుగుతుర్రు, బీఆర్ఎస్కి ఎంపీ గెలిపించినాం అనుకో, రేపు ఆయన ఏడికి పోయి పైసలు తేవాలి? గల్లీలో అయితే రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి, ఢిల్లీలో అయితే ఎవరి దగ్గరికి పోవాలి? మోడీ గారి దగ్గరికి పోవాలి. మరి పక్కింటి దగ్గరికి పోయి అడుక్కునేటోడు మనకెందుకు? డైరెక్ట్ బీజేపీకి అయితే ఆయనే మోడీ దగ్గరికి పోతాడు కదా అంటున్నారు. అట్లా అందుకనే 17 వెళ్తాయని చెప్పిన. సో అంటే ఇప్పుడు ఈ ఎన్నికలలో బీజేపీకి ఏ పార్టీకి ప్రధానంగా పోటీ పార్లమెంట్ ఎన్నికల్లో? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా వస్తారేమో అంతే. అంతే, 1-2 తప్ప ఇంకేం రారంటారు. అట్లా వాళ్ళు 12 సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. నేను అదే చెప్తాను, కాంగ్రెస్ మాకు పోటీ అని చెప్పిన. వాళ్ళు ఎన్ని వస్తారో ఏం రారని నేను చెప్తలేను. మేము 17 గెలుస్తామని అయితే చెప్తాను. మెదక్ పార్లమెంట్లో రఘునందన్ రావుకు ఆపోజిట్గా బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఐఏఎస్ అధికారిని నిలబెట్టారు. సో వెంకట్రామరెడ్డిని రఘునందన్ రావు ఎదుర్కొంటాడా? టెలిఫోన్ ట్యాపింగ్లో ఆయన కూడా ఉన్నట్టున్నాడు. రాజ్ పుష్పకి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచడమని రాధాకిషన్ రావు చెప్పిండు. మరి టెలిఫోన్ ట్యాపింగ్లో ఆయన జైలుకు పంపుతారా? లేదా నీ క్యాబినెట్లో నెంబర్ 2 అని చెప్పుకున్నట్టు ఆయనకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లని చేసుకొని వియ్యం పొందినాం కాబట్టి కాపాడుతామనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రేపు నేను అడుగుతా మెదక్ చౌరస్తాలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియ్యంకుడు కాబట్టి ఈయనను వదిలేస్తావా? లేదు, సిఐలను, ఎస్ఐలను, డిఎస్పీలను డిమాండ్ చేసినట్టు రాజపుష్ప కంపెనీ కాడికి వెళ్ళి తీసుకుపోయారు కాబట్టి పైసలు నేను చెప్పలేదన్నో రాధాకిషన్ రావు చెప్పిండని పేపర్లలో వచ్చింది. రాజపుష్పాలందరినీ అరెస్ట్ చేస్తావా, చేయవా? ఇది అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బంధుత్వం ఉంది. సో ఈయన ప్రపంచం అంతా తెలుసు కదా, పెళ్ళైంది కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్స్క్యూజ్ చేస్తాడైనా వెంకటరామరెడ్డిని చేస్తాడని నేను అనుకుంటలేను. కానీ పొంగులేటి గారు ఏమైనా సాయం చేస్తాడేమో ఆయన ఆశపడుతున్నట్టుండు. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నది, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నది. సో హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మొత్తం పొలిటికల్గా నాకు గ్రిప్ ఉన్నటువంటి జిల్లా అని భావించేటువంటి ఒక జిల్లాలో మరి బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి మెదక్ పార్లమెంట్లో రఘునందన్ రావు గెలుపు అంత ఈజీయా అన్న? ఏది కూడా ఈజీగా రాదు. ఈజీగా వచ్చేది ఏది కూడా రఘునందన్ తీసుకోడు, కష్టపడే తెచ్చుకుంటాడు. రఘునందన్ ఏది తెచ్చుకున్నా నేను మామ సీట్లోకి వచ్చి నేను మంది జిల్లాల మీద పెత్తనం చేస్తలేను. తెలంగాణ తెచ్చుకుంది 600 జీవో అమలు చేసేందుకు. హరీష్కి మెదక్ జిల్లాకి ఏం సంబంధం అన్న? మంది కొంపలో దూరింది నా కొంప అని వాడు పెత్తనం చేస్తుంది. కానీ మెదక్ జిల్లా చేసుకుంటాడు. అవును, ఎట్లా? అలా సొంతూరు తోటపల్లి కమ్స్ అండర్ కరీంనగర్. ఇప్పటికి కూడా తోటపల్లి అనేది కరీంనగర్ పార్లమెంట్ కింద వస్తుంది. కానీ వాడు తెలియకల్లోడు కాబట్టి బెజ్జంకి అనేటువంటి మండలం ఒక్కదాన్ని తీసుకొచ్చి తోటపల్లిని తెచ్చి రేపు ఎప్పుడైనా రఘునందన్ లాంటి వాడు అడుగుతాడు కాబట్టి అప్పుడే సిద్దిపేట జిల్లాలో కలుపుకొని 600 జీవో నేను ఇక్కడే పుట్టినా అని చెప్పుకుంటున్నాను. మరి కేసీఆర్ రఘునందన్ రావు లాంటి వాళ్ళని వదులుకోవడం వల్ల నాకు నష్టం జరిగిందని ఎప్పుడైనా ఆలోచించుంటాడా? అరే నేను చాలా చిన్నోడినన్న, నాకు సంచులు మోసుడు రాదు, ఇంకోటి చేసుడు రాదు. ఎందుకు నాన్నవారు ఎందుకు తెరిపిస్తావు? ఆడు ఉన్నాడు కదా సడకొని కొడుకు సంతిగాడు, కూకట్పల్లిలో భూములు కబ్జాలు చేసినోడు, రింగ్ రోడ్ చుట్టూ భూములు కబ్జాలు చేసేటోళ్ళు కావాలి కేసీఆర్కి. ఆయనలాగా తెలివికల్లోడు, జై తెలంగాణ అని గట్టిగా చెప్పేటోడు, ఆయనలాగా గట్టిగా మాట్లాడేటోడు ఎవడైనా పక్కన కూర్చోవద్దు. వెన్నెముక లేనోడు, వ్యక్తిత్వం లేనోడు, బాంచందరాని కాలు మొక్కేటోడు వీళ్ళే కావాలి. కబ్జాలు చేసేటోళ్ళు, కాలు మొక్కేటోళ్ళు వీళ్ళ కోసం ఆయన పనిచేస్తున్నాడు. దీన్ని నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నా, ఇవాళ కూడా వ్యతిరేకిస్తున్నా. దాదాపు 12-13 ఏళ్ళు పార్టీలో ఉండి కేసీఆర్తో ఉన్నటువంటి రఘునందన్ రావు కేవలం కేసీఆర్తో విభేదాలలో బయటకు వచ్చిండు, హరీష్ రావుతో విభేదాలలో బయటకు వచ్చిండు. ఇప్పుడు కుటుంబ యజమాని పార్టీ పెద్ద కేసీఆర్, కింద హరీష్ రావు తప్పు అయితే పిలిచి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కేసీఆర్ గారిది. అట్లా చెప్పలేకపోయినావంటే అది నీ బలమా బలహీనతను నువ్వు ఆలోచించుకో. సో ఇప్పుడు రఘునందన్ రావు మెదక్ పార్లమెంటులో బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను 2 పార్టీలను ఢీకొట్టి గెలుస్తాడా? 100% గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ మా జిల్లా వాడు కాదు, లోకల్ వాడు కాదు. తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినానికి టికెట్ ఇవ్వలేదు, పైసలు ఉండడానికి టికెట్ అమ్ముకున్నారు. నేను చెప్తాను నీ మాట. రాధాకిషన్ రావు చెప్పిండు కదా రాజపుష్ప దగ్గర మస్తు పైసలు తీసుకుపోయినామని, మళ్ళీ నన్ను ఎందుకు లాగుతావు ఈ పంచాయతీ? అంత ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తిని ఎదుర్కొనేటువంటి శక్తి రఘునందన్ రావుకు ఉందా? మరి అట్లా ఆర్థిక బలం ఉన్న వాళ్ళే లీడర్లు అవుతారంటే
రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎట్లయితాడు? టాటా కావాలి, బిర్లా కావాలి, ఆదాని కావాలి, అంబానీ కావాలి కదా. అంటే వాళ్ళే ఇప్పుడు రాజకీయాలు నడిపిస్తున్నారని వాళ్ళు డైరెక్ట్గా రాకున్నా ఏ పార్టీనైనా వాళ్ళే నడిపిస్తున్నారు. టాటా బిర్లా ఆదాని అంబానీలు అనే వాళ్ళు ఈ దేశానికి 2 కంపెనీలు పెట్టి 4 కొలువులు ఇస్తున్నారు. అంతవరకే చూడరు దాన్ని. మీరు ప్రతిదాన్ని నెగిటివ్ సెన్స్లో చూస్తే ఎట్లన్నా. రైట్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన రఘునందన్ రావు లీగల్గా ఎంతవరకు ఫైట్ చేస్తాడు? టిల్ ద లాస్ట్ బ్రీత్ ఐ విల్ ఫైట్. అంటే మీరు డీజీపీ నా చివరి శ్వాస దాకా నేను కొట్లాడతాను. న్యాయబద్ధంగా అంటే జ్యుడిషియరీ పరంగా ఉన్నటువంటి ఇలా నేను నీకు చెప్పను. నేను కంప్లైంట్ ఇచ్చిన రోజు తప్పకుండా చెప్తా. ఎక్కడెక్కడ ఇస్తా, ఈడీకి ఎందుకు పోయిండు రఘునందన్, హైకోర్టుకి ఎందుకు పోయిండు, బరాబర్ చెప్తా. ఇంకొక విమర్శ కూడా ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీకి లోపాయికారికంగా సహకరిస్తుంది, అందుకనే అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ 1 or 2 తప్పించేసి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో వీక్ క్యాండిడేట్స్ని పెట్టింది, కావాలని ఉద్దేశపూర్వకంగానే పెట్టింది. నువ్వు బలమైన క్యాండిడేట్లు పెట్టి కొట్లాడు. బీఆర్ఎస్ లేదు కదా ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ లేదు కదా. నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. బీఆర్ఎస్కి 1 సీట్ రాదు. కాంగ్రెస్ బలమైన వాళ్ళు పెట్టి కొట్లాడు. మనం పక్క పార్టీలకు వెళ్ళి 15 రోజుల కింద తెచ్చుకున్నానికి ఎందుకు ఇస్తున్నావు? కేసీఆర్ కూడా అదే చేసిండు కదా. కేసీఆర్ కూడా అదే చేసిండు కదా. వాడు బురదరకాలు పెట్టినా నువ్వెందుకు పెడతావు? ఆయన తప్పు చేసిననే ఆయన ప్రజలు వద్దనుకున్నారు కదా. నువ్వు మంచిగా చేయి, నువ్వెందుకు పక్క పార్టీలకు వస్తున్నావు? సో అంటే రఘునందన్ రావు ఒక ఫైర్ బ్రాండ్. కానీ రఘునందన్ రావు మళ్ళీ గెలిస్తే, అంటే ఇప్పుడు ఈసారి పార్లమెంటులో ఎంపీగా గెలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ థ్రెట్గా మారుతారని ఆ 2 పార్టీలు వ్యూహం పన్నుతుండొచ్చుగా. అవును, అందుకని ఇద్దరు కలిసి పొత్తులో ఒక్కరిని పెట్టుకురు కదా. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాదా? నేను ఆ మాట అనదలుచుకోలేదు. ఏదో నామినల్గా పెట్టాలి కాబట్టి పెట్టిరు. ఆయన పాపం ఆయన అమాయకుని చూసి గొంతు కొత్తురు అంతే. ఇంకొకటి, మీరు చూశారు, మీ ఉప ఎన్నిక చూశారు, హుజరాబాద్ ఉప ఎన్నిక చూశారు, మునుగోడు ఉప ఎన్నిక చూశారు. అసలు ఎన్నికలు అంటేనే డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం అనేది విపరీతంగా ఎవరు ఒప్పుకున్నా కనబడుతుంది. అసలు ఈ ఎన్నికలలో ఈ ధన ప్రవాహం, మద్యం ప్రవాహం లేకుండా ఎన్నికలు జరిగే రోజులు భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తాయనుకుంటారా యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా? విరుగుట కొరకే అని అతి జరుగుతుంది ప్రస్తుతం. ఖచ్చితంగా మంచి రాజకీయ నాయకులు వస్తారు, పాలిటిక్స్ మారుతాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రధాన నినాదం ఏంటి? బీజేపీకి ఓటేమనడానికి. బీఆర్ఎస్ పాలన చూసిర్రు, కాంగ్రెస్ పాలన చూసిండ్రు, కర్ణాటకలో ఏమవుతుందో చూస్తుండ్రు, వచ్చి 100 రోజులలో వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుండ్రు. నరేంద్ర మోడీ గారిని కూడా ఈ దేశం 20 సంవత్సరాల నుంచి చూస్తుంది. యూ కంపేర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూ కంపేర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ తెలంగాణ అండ్ దెన్ యూ ఓట్ అని చెప్తున్నాం. అభివృద్ధి మా నినాదం అని చెప్తున్నాం. మోడీ గారు ఒకసారి ఒక మాట అంటే అది గ్యారంటీగా అవుతుందని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాం. రామ మందిరం కడతామని చెప్పినాం. నిన్నటిదాకా నీలాంటి వాళ్ళు అందరూ రామ మందిరం బీజేపీ వాళ్ళు కట్టరు, ఎలక్షన్లు వచ్చినప్పుడన్నా ఓట్ల కోసం వాడుకుంటారు అని చెప్పారు. కట్టినమా కట్టలేదా? అది కూడా మొన్న ఎలక్షన్ల ముందే కట్టారు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇన్ని రోజులు ఎందుకు కట్టలే, మొన్న ఎందుకు కట్టారనే విమర్శ కూడా వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయినాక వారం రోజులనే మొదలుపెట్టినాం కదా. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఒకటే రోజులు అంత పెద్ద దేవాలయాన్ని కట్టగలుగుతారా అన్న? ఎందుకన్నా బురద జల్లాలనే లక్ష్యంతో పనిచేస్తారు. మేము ఖచ్చితంగా అంకుటిత దీక్షతో ఈ దేశంలో రామాలయం కట్టాల్సిందే అయోధ్యలోని కొట్లాడినాం, కట్టినాం. కొంచెం వెనుక కొంచెం ముందు, దానికి ఎందుకన్నా బాధ? కట్టకపోతే మీరు అడగాలి ప్రశ్న, కట్టినాక ఎందుకన్నా ప్రశ్న. సో మళ్ళీ అంటే బీజేపీ అంటేనే ఒక హిందుత్వవాదము, రాముడు, ఇదే రామ జన్మభూమి, ఈ సెంటిమెంట్తోనే ఓట్లాడుతుందని మళ్ళీ అదే సెంటిమెంట్ తెర మీద తీసుకురావాలనుకుంటున్నారా మీరు? గాంధీ తాత చచ్చిపోయేటప్పుడు ఏ రామ్ అన్నాడని ఆయన ఫోటోల మీద, ఆయన సమాధి మీద రాస్తారు. మరి గాంధీ తాత కూడా రాముని పేరే, రాముని పార్టీనా? అప్పుడు ఎంత లేదు కదా. ఇంకా భారత రాజ్యాంగం పుస్తకం తీసి చూడుర్రి, దాంట్లో కూడా రాముని గురించే రాసింది. అంటే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళైనా? అప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీ పుట్టాలి స్వాతంత్రం వచ్చినప్పుడు. అవును, పుట్టిందా పుట్టలేదా, రాముడు పుట్టిందా లేదా కాదు చర్చ. అక్కడ రాముని పేరెత్తగానే బీజేపీ మతాన్ని వాడుతుందని ఎందుకంటావు? నువ్వు పూజ చేయవా? మీ మీద ఉన్న విమర్శ దాని ఎవరైనా ఏదైనా మాట్లాడతారు, అది ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. డెమోక్రసీ అర్థమైందన్న, మెజారిటీ ప్రజలు ఏది కోరుకుంటే జరగాలి, అది డెమోక్రసీకి అర్థం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు, ఈ దేశం మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు రాములోరి గుడి కట్టమని, కట్టినాము. ఇంకా దానికి ఇంక ఇబ్బంది ఏముంది? మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిస్తే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? మా దుబ్బాక గెలిచి ఏం చేసినా ఎట్లా కొట్లాడినా అనేది వాళ్ళకి తెలుసు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి, దుబ్బాకలో మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా, ఆడ చాలా రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాటలు ఉన్నా, చాలా స్పష్టంగా నేను దుబ్బాక కోసం పనిచేసిన. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఎప్పుడు పొద్దున్నేస్తే నేను దుబ్బాకలో ఉన్నా తప్ప బయటికి పోలేదు. రేపు ఎంపీ గెలిస్తే మా పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర డెవలప్మెంట్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పనిచేస్తాం. అసెంబ్లీలో
అధ్యక్ష అనేటువంటి కోరిక రఘునందన్ రావుకి తీరింది. ఇక నెక్స్ట్ పార్లమెంట్లోనే అధ్యక్ష అనేటువంటి ఛాన్సా? ఆశపడదాం, మనిషి ఆశాజీవి కదనా, గెలిచి ఖచ్చితంగా పార్లమెంట్కి పోతాను అనుకుంటున్నా, ఖచ్చితంగా పోతాను. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత రఘునందన్ రావు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను ఆశిస్తాడా? ముందుగా ఇవాళ గురించి మాట్లాడుకుందాం, రేపు ఏమైతే కాలం నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు మీరు బీజేపీ అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీ పొలిటికల్ ఎజెండా ఏంది? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ నడిపించడం. మోడీ గారిని మూడోసారి ఎందుకు ప్రధానమంత్రిని చేయాలని కూడా మిగతా పార్టీల వాళ్ళు అంటున్నారు. పేదోడి ఇంటి ముంగట బాత్రూమ్ కట్టినందుకు చేయాలి, కరోనా వచ్చినప్పుడు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు చేయాలి, కరోనా అయిపోయాక 3 ఏళ్లకు ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తున్నందుకు చేయాలి, ఇంటి ముంగట సీసీ రోడ్ వేసినందుకు చేయాలి, ఇంటి ముంగట ఉన్న స్తంభానికి బుగ్గ పెట్టినందుకు చేయాలి, ఊర్లో చెట్లు పెట్టినందుకు చేయాలి, హరితవనాలు పెట్టినందుకు చేయాలి, ఆఖరికి అంత అయిపోయినాక తీసుకుపోయి ఊరవతల పెట్టడానికి కట్టిన వైకుంఠ ధామాలకు పైసలు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు కోటేయాలి. ఇట్లా చెప్తే 250 స్కీములు చెప్పొచ్చు ఆయన గురించి. సో అందుకు బీజేపీ కోటేయాలంటారా? అవును కదా. ఫైర్ బ్రాండ్ అయినటువంటి రఘునందన్ రావు ఈ మధ్య ఏమన్నా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? ఈ మధ్య ఒక హాట్ కామెంట్ చేశారు, హరీష్ రావును కొత్త ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి ఇంటికి వచ్చి కొడతా అని. ఎందుకన్నారు? దానికంటే ముందు మాట మీరు వినలేదా? రఘునందన్ రావు తన ప్రచారం తను చేసుకొని పోతున్నాడు, రఘునందన్ రావు వ్యక్తుల గురించి చెప్తలేడు. అనవసరంగా రఘునందన్ గారి గురించి తప్పుడు మాటలు ఎవడన్నా మాట్లాడితే నువ్వు అక్కడికి కామా పెట్టి అక్కడ కట్ చేసి ఇదంతా ఏం రాయక ఇంటికి వచ్చి కొడతా అన్న రఘునందన్, అంగిలాగి ఇప్పి కొడతా అన్న రఘునందన్, నీ బ్రేకింగ్ల కోసం, నీ తమ్మునైళ్ళ కోసం నువ్వేదో పెట్టుకొని నన్ను దావదొబ్బితే ఎట్లా? రఘునందన్ రావు మెచ్యూర్డ్ పొలిటీషియన్, చాలా హుందాగా ఉంటాడు, అంటే ఏ విషయానైనా ఉన్నట్టుగా సూటిగా చెప్తాడు, మాట్లాడతాడు. కానీ ఎక్కడ స్లిప్ కాడు. కానీ ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడాలి? అంటే రోజు తిడుతుంటే కూడా పడాలి. నేను తెలంగాణ బిడ్డను కాదా? విమర్శలు సహజం కదా, విమర్శించి తప్పులేదు. ఏమంటాడు అన్నాడు, 10 ఏళ్ళ నుంచి ఈయన పైసలు వసూలు చేసుకున్నాడు, కలెక్షన్ కింగ్ ఉంటాడు. నేనేమన్నా అన్నా? నువ్వే కదా 10 ఏళ్ళ నుంచి ఎంపీ, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది నువ్వే కదా. అది నిరూపించకపోతే, ఇట్లాంటి తప్పుడు వార్తల్లో ఎలక్షన్లో ప్రచారం చేస్తే బిడ్డ ఏమనుకుంటారో, నేను కూడా జై తెలంగాణ అన్నోన్నే, నేను కూడా ఈట్కా జవాబు పత్తర్సే దేంగా అని చెప్పినోడిని ఇంకొకసారి ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేస్తే ఇంటికి వచ్చి కొడతారా కొడుకులారా అన్న. అంటే దుబ్బాకలో ఓడిపోయాననే ఫ్రస్ట్రేషన్తో మెదక్లో కూడా ఓడిపోతాడనేటువంటి ఫ్రస్ట్రేషన్తోనే రఘునందన్ రావు ఇట్లా మాట్లాడుతున్నాడని మీ అత్యంత సన్నిహితురానాలో లేకపోతే రాజకీయం మీకు బాగా తెలిసినటువంటి హరీష్ రావు అంటున్నాడు. సరే, నేను ఎందుకని ముందు చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన, మామను కామారెడ్డిలో మరి ఆయన ఓడగొట్టిండా, మరి ఎందుకు ఓడిపోయినా నాకు తెలియదు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ను వద్దనుకున్నారు, మరి ఇలా తెలంగాణలో ఎందుకు కావాలనుకుంటారన్న? ఒక్క అసెంబ్లీలోకి వెళ్ళలేని కేసీఆర్ 119 అసెంబ్లీలలో 17 ఎంపీలను ఎట్ట గెలిపిస్తాడన్న? ఒకేళ్ళు, అందుకనే చెప్పిన, ఒకేళ్ళు నన్ను చూపెడితే 4 ఏళ్ళు నేను చూపెడుతున్నా అనేది గుర్తుపెట్టుకోని చెప్తున్నా. హరీష్ రావు మీద ఈ మధ్య ఒక విమర్శ ఇచ్చింది, అంటే తన స్వార్థం కోసం, తన ఫామ్ హౌస్ కోసం రైతుల దగ్గర భూముల్ని బలవంతంగా లాక్కున్నాడని. మీ పక్క కాన్స్టిట్యున్సీ కదా, చూడడానికి మంచిగా కనబడతాడు ఆయన, ఎర్రగా బుర్రగా, లోపలంతా అదే మేడి పండు చూడు మేలిమయ్యుండు. హరీష్ రావుని అసలు నిజ రూపం తెలిసిన తర్వాత ప్రజలైనని మా మెదక్ జిల్లాకి వెళ్ళి పంపించేస్తారు. నల్గొండ బండి యాదగిరి రాసినట్టు బండి వెనక బండి కట్టి పంపించేస్తారు కరీంనగర్కి. తోటపల్లిలో 5,000 ఎకరాలు గుంజుకున్నాడు అన్న ఆయన. మొత్తం తోటపల్లి చుట్టూ 5 ఊర్లలో 5,000 ఎకరాలు గుంజుకున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ అని పేరు పెట్టిర్రు. కేసీఆర్ పోయి భూమి పూజ చేసిండు. ఇలా తోటపల్లి రిజర్వాయర్ని క్యాన్సిల్ చేసిర్రు. రైతులు తమ భూములు తమకి ఈమెయిల్ అడుగుతున్నారు. కూట్ల రాయి తీయలే కదా, నీ సొంత ఊర్లో కదా రైతుల భూములు రైతులకి ఇప్పలే ప్రాజెక్టు కట్టినప్పుడు. గది చేతగానోడు హరీష్ వచ్చి మా మెదక్ జిల్లా మీద పెత్తనం ఏంటన్నా? మరి ఎందుకు మీరు అప్పుడు మాట్లాడలే? 5,000 ఎకరాలు ఎప్పుడైనా మాట్లాడుతున్నా, రఘునందన్ ఎప్పుడైనా మాట్లాడుతుండు. ఈ రాష్ట్రంలో ఈ మాత్రమే మాట్లాడింది నేను ఒక్కనే. నేను గెలిచే కంటే ముందు మీ అందరి దృష్టిలో బీఆర్ఎస్ అంటే ఓ శత్రు దుర్భేద్యమైన కోట లేదు కాదు, అది మట్టి కుండర భయం దుబ్బాకలు వాళ్ళు కూడా చూపెట్టారు. సో అవకాశం వస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా రఘునందన్ రావు హరీష్ రావు మీద పోటీ చేస్తాడా? మా పార్టీ చెప్తే తప్పకుండా చేస్తాం. హరీష్ రావు మీద ఎవరి మీద చేయమన్నా చేస్తాం. కేసీఆర్ మీద చేస్తారా? ఆయనేందే కేసీఆర్ నోడగొట్టింది కాషాయం జెండా వాడే కదా, వేరేవాడు కాదు కదా. ఏదో పెద్ద కేసీఆర్ అది టైటానిక్ అని చెప్తే కేసీఆర్ ఏంది? మీరు చాలా సందర్భాలు అయిపోయింది. కేసీఆర్ దుకాణం బంద్ అయింది, టైటానిక్ మునిగిపోయింది. ఆయన కూడా చెప్పింది కదా ఎన్టీ రామారావు నా గురువు అని. ఏమైంది మరి? ఎన్టీ రామారావు మీద చెప్పలేదా వీళ్ళు వైస్రాయిలా? అంటే అది కరెక్ట్ అంటున్నారా మీరు? ఏది చెప్పలేడు? అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవుతుంది రేపు. అది కరెక్టే కాదా ప్రజలు ఆలోచించుకోరు కదనే.
నాకెందుకు సంబంధం దాంతో? సో అందుకనే రఘునందన్ రావు అవకాశం వస్తే సమయం వస్తే హరీష్ రావు మీద పోటీ చేస్తాడా? పార్టీ చెప్తే చేస్తా అంటున్నా. పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎట్లా చేయాలి? నువ్వు మా పార్టీ పెద్దలకు చెప్పించి వచ్చేసారి సిద్దిపేట బీఫామ్ ఇప్పి ఈ పార్టీ చెప్తేనే మీరు బీజేపీలో చేస్తా అంటున్నా. హరీష్ రావు ఏందే నాకు గోడకి ఇంటింటికి చెప్తా 600 జీవోని అమలు చేయాలి, హరీష్ అనేటువంటి సిద్దిపేట కనబడద్దు అని చెప్తా. సో అంటే మీ పోరాటం ఇప్పుడు హరీష్ మీదనా తెలంగాణ ప్రజల కోసం? నేను వ్యక్తుల గురించి కొట్లాడేందుకు రాలేదు. నేను అందుకని సంగారెడ్డిలో చెప్పినప్పుడు కూడా చెప్పిన, నేను 2 నెలల నుంచి జనవరి నుంచి కమలం గుర్తు కోటేయండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి, ఇగో 10 ఏళ్ళలో మేము ఈ 10 పనులు చేసినాం అని ఊరూరు ఇంటింటికి తిరుగుతూ చెప్తూ వచ్చినాం. నీ పార్టీ ప్రచారం నువ్వు చేసుకోవాలి, నేను తప్పు పడతలేను. నన్ను ఎందుకు తిట్టి రోంటున్నా సంగారెడ్డిలో మీటింగ్ పెట్టి? నన్ను తిడితే నేను పడాలి, నన్ను కలెక్షన్ కింగ్ అంటే పడాలి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటే పడాలి, నేను దోసుకుంటున్నా అంటే పడాలి. నేను ఒక్క మాట అంటే మీకు నొప్పి అయిందా? సో అంటే వాళ్ళు అన్నారు కాబట్టి చర్యకు ప్రతిచర్యగా మీరు అది క్వైట్ న్యాచురల్. నేను సైన్స్ టీచర్ కదన్న. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నువ్వు అనకపోతే నేను అన్నానా? జనవరిలో తిట్టినా, ఫిబ్రవరిలో తిట్టలే కదన్న. సో సైన్స్ టీచర్ అన్నారు కాబట్టి ఒక ప్రశ్న, అంటే ఒక ఉపాధ్యాయుడు, ఒక జర్నలిస్టు, ఒక లాయర్ నుంచి ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు రఘునందన్ రావు. సో మొత్తం ఈ ట్రాన్స్మిషన్ అంటే ఈ పరిణామ క్రమాన్ని రఘునందన్ రావు తన పర్సనల్ లైఫ్లో ఎట్లా ఫీల్ అవుతాడు? అన్నీ కోల్పోయినాం. పర్సనల్గా ప్రజల కోసమే పనిచేయాలనుకున్నాం, చేస్తున్నాం. నాడు తెలంగాణ కోసం కొట్లాడినాం, నేడు దేశం కోసం నిలబడదాం అనుకుంటున్నాం. పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి పోరాడుతున్నాం. సో ఇదే పోరాటం భవిష్యత్తులో కూడా ఇంకా రఘునందన్ రావు ఉన్న రోజులు ఉంటుంది. రాజకీయ నాయకుడిగా ఉన్నా ఉంటుంది, లేకున్నా ఉంటుంది పోరాటం. పేద ప్రజల న్యాయమైన కోరికలకు ఎవడు ఎక్కడ అడ్డం పడితే ఆ పోరాటం కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్ రఘునందన్ రావు గారు. మెదక్లో మీరు గెలవాలని కోరుకుందాం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేటువంటి నావా టైటానిక్ పడవ అంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే ఉండదు. నిజంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో పార్టీ కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడాలనుకుంటే గట్టి అభ్యర్థులను పెట్టి పోరాడొచ్చు కదా అంటున్నారు. చూద్దాం మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో.